ఎత్తు కోసం ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. అతనికి ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వేటు వేయడంతో ఆ తర్వాత అతనికి చికిత్స నిలిపివేసిందని చెబుతున్నాడు బాధితుడు. నిఖిల్కు ట్రీట్మెంట్ విషయంలో వివాదం రాగడంతో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. మరొక వైద్యుని పంపించిన ఆసుపత్రి యాజమాన్యం అతనికి చికిత్స అందించింది. నిఖిల్కు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని స్పష్టం చేశారు డాక్టర్. I've seen the boy. It is clean. The pin tracks are clean. There is no infection or any complication. Any fears of any complication, any infection are unfound. I still assure Govardhan Reddy Garu, Nikhil and the entire family that Global Hospitals is always committed to taking care of our patients, and we will ensure that this boy is also taken care. అయితే స్పెషలిస్ట్ను కాకుండా మామూలు డాక్టర్తో చికిత్స చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు నిఖిల్ రెడ్డి. ఎంత జరిగినా కూడా ఆసుపత్రి యాజమాన్యం బుద్ధి మారలేదని, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు నిఖిల్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 7 నెలలుగా నిత్య నరకం, హైట్ పెరుగుతాననే ఆశతో ఆపరేషన్ చేయించుకున్నందుకు బెడ్కే పరిమితమైనటువంటి నిఖిల్ రెడ్డి ఇప్పటికి కూడా ఈ విషయంలో లేచి నడుస్తాడా లేదా అనే దానిపైన గ్లోబల్ ఆసుపత్రి నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. పైగా చంద్రభూషణ్ విషయంలో ఇప్పటికే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన 2 ఏళ్లు సస్పెండ్ చేసింది. ఒక యువకుడు మంచానికే పరిమితమైతే తను ఏ విధంగా ఆవేదన ఉంటుందో, ఒకవైపు శరీరంలో ఉన్నటువంటి నొప్పి, మరోవైపు మనోవేదన. దీంతో నిఖిల్ రెడ్డి ఏంటి, ఎలా ఉన్నాడు అనేది ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి నిఖిల్, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఓవరాల్గా ఏమనిపిస్తుంది? సర్జరీ తర్వాత 7 నెలలు గడిచింది, సరిగ్గా ఏమనిపిస్తుంది? అసలు ఇంప్రూవ్మెంట్ అయితే డాక్టర్ చెప్పిన దాంట్లో 10% కూడా లేదండి. అసలు 2 డేస్లో నడవచ్చు, 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. 2 మంత్స్లో ఈ రాడ్స్ తీసేస్తే స్పోర్ట్స్ అన్ని ఆడొచ్చు అని చెప్పారు. నాతోనే కాదు, పేరెంట్స్ అని కూడా అదే చెప్పారు. సర్జరీ తర్వాత 2 డేస్ కాదు, 2 మంత్స్ కాదు, ఇప్పుడు 7 మంత్స్ అవుతున్నా కానీ 2 స్టెప్స్ వేస్తే అది బ్లీడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది, పస్ ఫామ్ అవుతుంది. మరి దీంట్లో అసలు గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు నడవచ్చు, ఎప్పుడు ఈ రాడ్స్ తీస్తారంటే ఏ కరెక్ట్ డేట్ చెప్పట్లేదండి. ఎప్పుడు అడిగినా ఇంకా 1 మంత్ పడుతుందని చెప్తున్నారు కానీ కరెక్ట్ డేట్ అయితే చెప్పట్లేదు. ఇవాళ కూడా ఇప్పటికి 10-11 డేస్ అవుతుంది. మరి ఎప్పుడు వస్తారని అడిగితే హాస్పిటల్ వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఇలా మీరే డాక్టర్ని సస్పెండ్ చేయించారు, ఇంకా మీరే చూసుకోవాలని అన్నారు. 2 డేస్ బ్యాక్ డాడీ కాల్ చేస్తే ఇప్పుడు ఇట్లా మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఇవాళ రావడం జరిగింది. కానీ వాళ్ళు వస్తామని చెప్పిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చింది ఇద్దరే. ఒకతను మేనేజ్మెంట్ అతను, ఇంకొకతను స్పైనల్ కార్డ్ స్పెషలిస్ట్, కానీ దీంట్లో స్పెషలిస్ట్ కాదు. మరి అతను వచ్చి చేసింది వాళ్ళు ఏం లేదు, ఓన్లీ డ్రెస్సింగ్ మాత్రమే చేస్తాడు. మరి స్పెషలిస్ట్ ఎప్పుడు వస్తాడు, దీని కండిషన్ ఎవరు చెప్తారంటే మళ్ళీ ఇంకొన్ని రోజుల్లో మేమే తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ కరెక్ట్ డేట్ ఏది చెప్పట్లేదండి. ఒకవైపు ఇప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీకు సంబంధించి? ఏదైతే ఎక్స్రే రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? దీనికి సంబంధించి అంటే కొంత మెరుగు కనిపిస్తుంది కదా, ఒకవైపు లెఫ్ట్ రైట్లో కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. మొత్తం ఫిల్ అయిపోయి లెఫ్ట్లో బోన్కు సంబంధించి అంటే గ్రోత్ మాత్రం కనిపిస్తుంది. అయితే రైట్లో మాత్రం ఇంకా ఫిల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పుడు ఫిల్ అవుతుంది అనే దాని విషయంలో మాత్రం డాక్టర్లు క్లారిటీ చెప్పట్లేదు అంటున్నారు. అంటే ఈ విషయంలో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దీంట్లో ఎవరికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి దీంట్లో ఏదైనా స్టెప్ తీసుకోవాలన్నా భయం అవుతుంది. ఇలా ఆ డాక్టర్ ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్ని గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళే కన్సల్ట్ చేసి మా దగ్గర పంపిస్తే కొంచెం బెటర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఓకే, నిఖిల్ రెడ్డికి సంబంధించి అంటే ఇంతకాలం కనీసం ఆ ట్రీట్మెంట్ విషయంలో తప్పు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆయన కన్సర్న్లో వైద్యం సాగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక వింత పరిస్థితిగా కనిపిస్తుంది. గ్లోబల్ ఆసుపత్రి నుంచి వచ్చి వెళ్ళినటువంటి డాక్టర్లు డ్రెస్సింగ్కు మాత్రమే పరిమితమైపోయారు, డ్రెస్సింగ్ చేసి వెళ్ళిపోయారు. మరి దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు ఏంటి అంటే మాత్రం మేము దీంట్లో స్పెషలిస్టులం కాదు అని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిఖిల్కు ట్రీట్మెంట్ చేయాలంటే ఏదైతే లింగ్ లెంత్కి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ అవసరం ఉంది. ఈ కాల్షియాన్ని ఎలా పెంచాలి, రైట్ లెగ్ లో పెరగాల్సినటువంటి బోన్ను ఎలా పెంచాలనే దానిపైన వాళ్ళు స్టడీ చేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ గ్లోబల్ ఆసుపత్రి మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక స్పెషలిస్ట్ ను పంపకుండా మామూలు డాక్టర్లను పంపి ఈరోజు డ్రెస్సింగ్కే వాళ్ళు సరిపెట్టారు. అయితే నిఖిల్ రెడ్డి ఇక లేచి తిరుగుతాడనే దానిపైన మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు. కెమెరా పర్సన్ సుభాష్తో రాజు, ఎన్టీవీ. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న రోగాలు తగ్గించకపోగా కొత్త రోగాలు పుట్టిస్తున్నాయి. డబ్బుల మీద ఉన్న శ్రద్ధ రోగులపై లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి.
హైదరాబాద్ కుకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో జరిగిన వరుస ఘటనలు కార్పొరేట్ వైద్యంపై నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. మొన్నటికి మొన్న నిఖిల్ రెడ్డికి హైట్ పెరిగే ఆపరేషన్ చేసినందుకు గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ చంద్రభూషణ్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. అయినా సరే కార్పొరేట్ వైద్యులు తీరు మార్చుకోవటం లేదు. హైదరాబాద్ కుకట్పల్లి ఓమ్ని ఆసుపత్రిలో జరిగిన 2 ఘటనలు బాధితులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. జగద్గిరి గుట్టకు చెందిన స్రవంతి గత నెల 31న డెలివరీ అయింది. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో 1వ తేదీన ఓమ్ని హాస్పిటల్లో చేరింది. ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేసే సమయంలో ఇంజెక్షన్ ఇవ్వడంతో అది వికటించింది. వెంటనే స్రవంతి కోమాలోకి వెళ్లి చనిపోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ స్రవంతి బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే ఓమ్ని ఆసుపత్రిలో మరో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒకరికి కంటి చూపు పోయింది. కంటి సమస్యతో ఆసుపత్రికి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి హరిప్రసాద్ కు ఆపరేషన్ చేసిన వైద్యులు కంటి చూపు పోగొట్టారు. దీంతో హరిప్రసాద్ సంబంధికులు ఆందోళనకు దిగారు. ఈ 2 ఘటనలు కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో అర్థమవుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ కొరత, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాల నిర్లక్ష్యాలు రోగుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. వేలకు వేలు చేతి చమురు వదిలినా వైద్యానికి గ్యారంటీ ఉండటం లేదు. ఇటు తప్పు జరిగినప్పుడు కప్పిపుచ్చేందుకు అధికారులు చేతులు తడుపుతూ ధనార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నాయి. తాజాగా సులోచనమ్మ నర్సింగ్ హోంలో జరిగిన ఘటనపై వివాదం సాగుతోంది. నెల్లూరుకు చెందిన లక్ష్మీ శ్రావణి కాన్పు కోసం సులోచనమ్మ నర్సింగ్ హోంలో 3 నెలల క్రితం చేరింది. అయితే ఆపరేషన్ సమయంలో కడుపులో క్లాత్ పెట్టి కుట్లు వేసేశారు డాక్టర్లు. అప్పటి నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న లక్ష్మి నగరంలో మరో ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు కడుపులో గొడ్డుందని చెప్పడంతో మళ్లీ డాక్టర్ సులోచనమ్మను ఆశ్రయించారు. విషయం బయటికి పొక్కితే ప్రమాదమని 2 ఆసుపత్రులు కుమ్ముక్కై బాధితురాలి బంధువులతో బేరసారాలకు దిగారు. ఆపరేషన్ చేసి శ్రావణి కడుపులో ఉన్న గుడ్డను బయటికి తీశారు. ఆపరేషన్ కు డబ్బివ్వాల్సిన పనిలేదని, చేసిన తప్పుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దానికి సంబంధించిన బిల్లును కూడా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన బాధితురాలి బంధువులు నిరసనకు దిగారు. సులోచన నర్సింగ్ హోమ్స్ కాడ చూపించుకుంటాము. ఫస్ట్ నుంచి ఆమె దగ్గర చూపించుకుంటున్నాము. జూలై 14న ఆమె సర్జరీ చేసి బేబీని బయటకు తీశారు. ఆ తీసి కుట్లేసేటప్పుడు మాపుని లోపల పెట్టి కుట్లేసారు. మేము వరప్రసాద్ సార్ కాడికి రిపోర్ట్స్ తీసుకెళ్తే సార్ ఇమ్మీడియట్లీ సర్జరీ చేయాలన్నారు. ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ చేసి క్లాత్ అనేది బయటకు తీశారు సారు. మేము కట్టుకుంటాను ఆయన పొమ్మన్నాడు రిపోర్ట్లు ఇవ్వకుండా. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి మళ్ళీ ఆపరేషన్ చేసి ఉంటే ఇంకా ఒక పక్క నుంచి తిన్న ఫుడ్ కూడా ఒక పక్కన వస్తూ ఉంది. మూడు భాగాలు తింటే 2 భాగాలు లోపలికి పోతుంది, 1 భాగం బయటకు వస్తుంది. 6 వారాల లోపల సెట్ అయిపోద్దని వరప్రసాద్ సార్ చెప్తే ఈరోజు డిశ్చార్జీ నిమిత్తం మేము వస్తే ఈ విధంగా చెప్పారు సార్. వీళ్ళు మాకు తగువైన న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రులు చెలరేగిపోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బే ప్రధానం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ శ్రావణి ప్రాణాల మీదకి తెచ్చిన సులోచనమ్మ నర్సింగ్ హోం మీద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.